హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మాస్టర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకైతే గత కొద్ది నెలల క్రితం మనకైతే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. 2700 పోస్టులకు సంబంధించి. దానికి సంబంధించి ఈవెంట్స్ అనేది అయిపోవడం జరిగింది. ప్రజెంట్ మనకు డిసెంబర్ నెలలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేది ఏ విధంగా మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఏ రోజున మనకైతే కండక్ట్ చేస్తారు, అదేవిధంగా టైమింగ్స్ ఏంటి, ఇలాంటి విషయాలు మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీరు గూగుల్ లేదా క్రోమ్లోకి వెళ్ళేసి BSF లాగిన్ అని మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ అనేసి ఇక్కడైతే ఉంటుంది కదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మీరైతే దాన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మరి ఈ విధంగా అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరైతే మీ యొక్క BSFకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఒక పాస్వర్డ్ అని క్రియేట్ చేసి ఉంటారు కదా, ఆ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడిని నేనైతే ఇక్కడ ఇస్తాను. సో ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి ఐఎమ్ నాట్ యువర్ రోబోట్ అనేది ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసి మీరైతే ఇక్కడ చూడండి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన వెంటనే మీకైతే ఇంటర్ఫేస్ అనేది వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే ఇంటూ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత మీరైతే దీన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో డెస్క్టాప్ మోడ్లో పెట్టిన తర్వాత మీకు మరి ఈ విధంగానే వస్తుందండి. సో ఇక్కడ చూడండి, మీరు అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మీరు ఏ దానికి అప్లై చేస్తారు, అదేవిధంగా డేట్ ఏంటి, అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి కూడా అప్లై చేస్తారు, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీ యొక్క అడ్మిట్ కార్డుని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి యాక్షన్ అనేది ఇక్కడ ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద మీరైతే క్లిక్ చేయగానే మరి ఈ విధంగా మూడు అనేది ఇక్కడ మూడు ఇన్ఫర్మేషన్ వస్తాయి కదా, వ్యూ పోస్ట్ డీటెయిల్స్, అదేవిధంగా ప్రింట్ పోస్ట్ డీటెయిల్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి లాస్ట్ వన్ ప్రింట్ అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ ఉంది కదండి. దీని మీద మీరైతే క్లిక్ చేసిన వెంటనే మీకైతే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దీని మీద అయితే నేనైతే క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా టైమింగ్ ఏంటి, అదేవిధంగా సెంటర్ ఎక్కడ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క క్యాండిడేట్కి వచ్చేసరికి డిసెంబర్ 4వ తేదీన ఉండడం జరిగింది. అదేవిధంగా 2 నుంచి అదేవిధంగా 4 గంటల వరకు మీకైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా రిపోర్టింగ్ టైం కూడా ఇవ్వడం జరిగింది, 12 గంటలు కానీ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తే ఇక్కడ చూడండి ఒడిశాలో ఇవ్వడం జరిగింది, కుర్దా అనేటువంటి ఒడిశా. అదేవిధంగా మీకు ఎక్కడైతే ఈవెంట్స్ అని కండక్ట్ చేస్తారో అదే రాష్ట్రంలో మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈవెంట్స్ కూడా అక్కడే జరిగాయి కాబట్టి ఎగ్జామ్ కూడా అక్కడే ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒడిశాలోని జాట్ని కుర్దా అనేటువంటి ప్లేస్లో మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. అదేవిధంగా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.